చిన్నారులు హాయ్. ఈరోజు ఒక స్నేహితుల కథ చెప్పుకుందాము. ఒక ఊళ్ళో రఘు, కిషోర్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రఘు కాస్త అమాయకుడు, కిషోర్ కూడా మంచివాడే కానీ కాస్త ఆశ ఎక్కువ అన్నమాట. అతడు ఎప్పుడూ ఒక చేతికర్ర పట్టుకొని తిరుగుతుండేవాడు. ఇద్దరు స్నేహితులు చాలా బాగా ఉండేవారు. అయితే ఒకరోజు రఘుకి 4 వజ్రాలు దొరికాయి. ఎంతో విలువైన వజ్రాలు అవి. అయితే ఆ విలువైన వజ్రాల గురించి కిషోర్కి చెప్పాడు. కిషోర్కి చెప్తే వీటిని చూడగానే కిషోర్కి ఆ వజ్రాలు ఎలాగైనా దక్కించుకోవాలని ఆశ పుట్టింది. తర్వాత నేను చూస్తాను, మా ఇంట్లో వాళ్ళకు చూపిస్తాను అని రఘు దగ్గర ఆ 4 వజ్రాలు తీసుకుంటాడు. కిషోర్ 4 వజ్రాలు తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిస్తా అని చెప్పి తీసుకుంటాడు. ఇంక ఇవ్వడు. రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్తూ ఉంటాడు. ఆఖరికి నీకు ఇచ్చేసాను కదా మొన్ననే అంటాడు. అయ్యో ఇదేంటి ఇలా చేస్తున్నాడు, వీడెంత మంచివాడు, ఇలా అయ్యాడేంటి, వజ్రాలను చూడగానే దుర్బుద్ధి పుట్టినట్టుంది, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇచ్చేసాను, నేను నీకు ఇచ్చేసానని అబద్ధం ఆడుతున్నాడు అనమాట. ఇంకా రఘుకి బాధ అనిపించి ఎలాగైనా సరే నా వజ్రాలను నేను తీసుకుంటాను అనుకొని ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్తాడు. గ్రామాధికారి దగ్గర ఒక సత్యపీఠం ఉంటుంది. అంటే ఒక చిన్న స్టూల్ లాంటిది అనమాట. దాని మీదకి ఎక్కితే దానికి ఒక మహిమ ఉంది. దాని మీదకి ఎక్కితే ఎవరైనా నిజమే చెప్తారు, ఖచ్చితంగా నిజం చెప్పాల్సిందే. ఆ పీఠం అలా చెప్పిస్తుంది అనమాట. అయితే ఆ పీఠం ఉంది కాబట్టి ఎవరైనా ఏ అవసరమైనా ఆ పీఠం దగ్గరికి వెళ్ళి, గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి తీర్పులు చెప్పించుకునేవారు. అక్కడికి వెళ్తాడు రఘు. వెళ్ళి కిషోర్ గురించి చెప్తాడు. ఆ గ్రామాధికారి కిషోర్ని పిలిపిస్తాడు. గ్రామాధికారి కిషోర్ని పిలిపించి, ఇతని వజ్రాలు ఎందుకు తీసుకున్నావు అంటే, చూస్తానని తీసుకున్నాను, మళ్ళీ ఇచ్చేసానని చెప్తాడనమాట. నాకు ఇవ్వలేదు అంటాడు రఘు. నేను ఇచ్చేసానంటాడు కిషోర్. ఆఖరికి ఆ గ్రామాధికారి చెప్పాడు కదా, రఘుని ఆ పీఠం మీదకి ఎక్కి నాకు ఇవ్వలేదు అని చెప్పమంటాడు. అయితే రఘు అలాగే దాని మీదకి ఎక్కి నాకు ఇవ్వలేదు వజ్రాలు అని చెప్తాడు. చెప్పేసి దిగుతాడు. దిగిన తర్వాత కిషోర్ని ఎక్కి నేను ఇచ్చాను అని చెప్పమంటాడు. అయితే అప్పుడు ఏం చేశాడంటే, తన చేతిలో ఉన్న కర్ర ఉంటుంది కదా, ఎప్పుడు కిషోర్ పట్టుకొని తిరుగుతాడు కదా, ఆ కర్రని కాస్త పట్టుకో రఘు అని చెప్పి రఘు చేతికిచ్చి తను పీఠం ఎక్కుతాడు. పీఠం ఎక్కి నేను ఇచ్చేశాను అని చెప్తాడనమాట. నేను వజ్రాలు ఇచ్చేశాను అని చెప్తాడు. చెప్పి దిగుతాడు. అరే ఎలా చెప్పాడు, ఇద్దరు చెప్పింది కరెక్టే, లేకపోతే సత్యపీఠం అలా చెప్పనివ్వదు అని అనుకుంటారనమాట. అనుకున్నాక ఇంకా సత్యపీఠం చెప్పిన తర్వాత ఇంకా రెండో మాటకి ఆస్కారం ఉండదు. అందుకని ఇంకా ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రఘు అనుకుంటాడు కదా, ఏంటి ఇలా అయ్యింది, సత్యపీఠం కూడా మహిమ తగ్గిపోయిందా, ఎందుకు ఇలా చెప్తోంది సత్యపీఠం కూడా అని అనుకుంటాడు అనమాట. ఇంకా కిషోర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కట్టెలో దాచిన తన చేతికర్ర ఉంటుంది కదా, ఆ కర్రలో దాచిన 4 వజ్రాలు తీసుకొని లోపల పెట్టేసుకుంటాడు. ఆ వజ్రాలు దక్కించుకోవాలనుకున్నాడు, అలా దక్కించుకున్నాడు అనమాట. గ్రామాధికారి దగ్గరికి వెళ్లే ముందే తన ఆలోచనని అమలు చేశాడు కిషోర్. ఆ 4 వజ్రాలను తన చేతికర్రలో దాచాడు. చేతికర్రలో దాచి సత్యపీఠం ఎక్కినప్పుడు కాస్త పట్టుకోమని రఘుకిచ్చాడు కదా, రఘుకిచ్చినప్పుడు సత్యపీఠం ఎక్కినప్పుడు రఘుకిచ్చానని చెప్తాడు. అది అలా సత్యం అవుతుంది. మళ్ళీ తన కర్ర తను తీసేసుకుంటాడు. అయితే వజ్రాలు మాత్రం కిషోర్ దగ్గర ఉండిపోయాయి. రఘు మాత్రం అన్యాయం అయిపోయాడు. కానీ సత్యపీఠం మాత్రం నిజమే చెప్పింది. తను చూసే వాళ్ళు ఏమనుకున్నారంటే, సత్యపీఠం మహిమ తగ్గిపోయినట్టుంది అని అనుకున్నారు. ఆ నమ్మకం పోయింది జనాలకి. చూసారా, తన తెలివితేటల్ని మంచి పనులకు ఉపయోగిస్తే బాగుండేది కదా. బాయ్.